మాటి మాటికి ఎన్నిసార్లు పోయిస్తున్నాడు, గుంపులు పోయిస్తుండా, ఒక్కడు పోయిస్తుండా, మరి గుంపులు పోయి ఏదైనా సిగరెట్ మెల్ల తీస్తుండా, ఏదైనా కలుపుతున్నాడా, ఇంకేమైనా వాడుతున్నాడా అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి యజమానులు మాత్రమే పబ్బులు నడపండి. లేదనుకుంటే మీ అంతా మీరు బంద్ చేసుకొని వేరే బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకోండి. సౌండ్ సిస్టమ్ కూడా కొంతమంది విచ్చలవిడిగా సౌండ్ పెట్టి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా సరి చేసుకోవాలి. ఒక సౌండ్ సిస్టమ్ పెట్టినప్పుడు టోటల్గా దాన్ని సౌండ్ ప్రూఫ్ అన్ని మోడర్నైజేషన్లో సౌండ్ ప్రూఫ్ చేయించుకొని పెట్టుకొని పక్కల వాళ్ళకు కూడా అభ్యంతరం లేకుండా నడుపుకుంటే బాగుంటుంది. కానీ పక్క వాళ్ళకు డిస్టర్బ్ చేసుకుంటూ మించిన ఎక్కువ సౌండ్ పెట్టు సౌండ్ పొల్యూషన్ చేస్తే కూడా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఏదో పేపర్లో మనం అంతకుముందు చూసినాం, పక్కల వాళ్ళంతా ఆబ్జెక్ట్ చేస్తున్నారు, హైవీ సౌండ్ పెట్టి చేస్తున్నారు. దాని కూడా మంచిది కాదు. పరిమితికి లోబడి డిస్టర్బెన్స్ లేకుండా పక్కలలో కూడా ఇబ్బంది కలగకుండా దానికి లోబడి ఉండాల. దానికి మించి ఉందంటే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం, క్లోజ్ చేస్తాం చెప్తున్నాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో అధికారి ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నా కూడా ఆ అధికారి మీద సస్పెండ్ చేస్తాం, ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరి పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా అక్కడ సంఘటన జరిగితే పట్టుకోకుండా జరిగిపోయిన తర్వాత తెలిస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ బాధ్యులు అవుతారు ఖచ్చితంగా. మీ దృష్టికి ఖచ్చితంగా అలాంటి వాడేవాళ్ళు మీ దృష్టికి వస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఏమైనా అనుమానం ఉంటే వాళ్ళ పేర్లు మాకు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వండి. మీ ఆ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతాం. మీకు ఒకవేళ ఒక పబ్లో మీకు అనుమానం వచ్చింది సార్, మా దృష్టి కూడా వచ్చింది, మేము ఏం చేయలేకపోయినాం, తెలియదు సార్ మాకు అంటే ఆ 10 మంది పేర్లు ఇవ్వండి. వాళ్లకు డీడిక్షన్ సెంటర్కి పంపడమా, వాళ్ళను ఫ్యూచర్ చేయకుండా చేయడమా, ప్లస్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎవరు ఇచ్చిండ్రు అనే దాని మీద సమాచారం తీసుకొని మళ్ళీ ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి పగడ్బందీ చర్యలు తీసుకోవడానికి మీరు ఇచ్చిన సమాచారంతో అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చిన సమాచారంతో కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలే ఈ అలవాటు పడితే, మీ తమ్ముడు మీ కొడుకు ఇది అలవాటు పడితే మీరు ఎంకరేజ్ చేస్తారా? ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి ఎంకరేజ్ చేయడం వల్ల రేపు మీ పిల్లగాడే అలవాటు పడిపోయింటాడు అనుకో, అప్పుడు మీరు ఏం చేయగలుగుతారో ఆలోచన చేసుకో. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. మీకు ఇంకా ఎవరైనా అనుమానం, దీని మీద ఇంకేమైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించినటువంటి మీరు మాట్లాడండి. ఈ క్షణంతో మొత్తం అటువంటి వ్యవహారం అనేది బంద్ కావాలి, టోటల్గా బంద్ కావాలి. ఒక 1 మంత్లో అసలు ఏం సంఘటనలే జరగదు. 1 మంత్ లోపల జీరో అయిపోవాలి. ఈ క్షణం నుంచి అసలు ఏముండదు. ఇక ఈ క్షణం నుంచే, మరి ఈ ఒక్క క్షణం నుంచే మీటింగ్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత మీరు మీ సిబ్బందికి, పనిచేసే వాళ్లకు ఒక మీటింగ్ పెట్టుకొని, సర్వీస్ చేసే వాళ్ళ సర్వర్తో ఒక మీటింగ్ పెట్టుకొని, అరే ఏమైనా ఉన్నాయా, మన దృష్టికి ఏమైనా వచ్చిందా, ఎవరు మీ అనుమానం ఉందా, ఏమైనా చేస్తుందా అని చెప్తే మీ రెస్టారెంట్లో, మీ పబ్లో సర్వర్ ఎవరికి సర్వీస్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెప్పండి అని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మొదలు చెప్తే ఏం కాదురా, ముందే చెప్పండి, వాళ్ళు రానియకుండా చేద్దామని. మా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2523.
1800-425-2523. పబ్బు తర్వాత మైక్రో బ్రీవరీస్ ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నాయో మైక్రో బ్రీవరీస్ యూనిట్ల దగ్గర కూడా ఎక్కువ సౌండ్ పెట్టి పిచ్చి పిచ్చి సౌండ్లు ఎక్కువ పెట్టి పక్కల వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా వచ్చింది. మీరు ఒక్క కంప్లైంట్ మేము రిసీవ్ చేసుకున్నా అటువంటి వాటి మీద ఫస్ట్ క్లోజ్ చేస్తాం. మా డిప్యూటీ కమిషనర్ గారు ఇంచుమించు మీ పరిధి వస్తుంది అనుకుంటా, అజయరావు గారు, రంగారెడ్డి, సౌండ్ పొల్యూషన్ వచ్చిందని చెప్పి ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా మీరు చూడండి, చూసి క్లోజ్ చేసేయండి. ఆ పబ్కు కంప్లైంట్ వస్తే టోటల్గా ఆ పబ్లో ఈ సిస్టమ్నే క్లోజ్ చేయండి, సౌండ్ సిస్టమే క్లోజ్ చేయండి ఆ పబ్లో. సెకండ్, ఇది ఏ పబ్లో అయితే మనకు దొరుకుతుందో ఆ పబ్ను కూడా ఇమ్మీడియట్గా క్షణంలో మీరు నోటీస్ ఇచ్చి క్లోజ్ చేయండి. ఫస్ట్ క్లోజ్ చేసి యజమాని అదుపులో తీసుకోండి. అక్కడ జరిగిందంటే ఒకటి ఇద్దరు ముగ్గురు జరిగిందంటే అందరూ కంట్రోల్ అవుతారు. ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుండేది లేదు. మేము ఇన్ని రోజులు మీరు పబ్బు నడుపుకుంటారంటే మేము పబ్బే నడుపుకుంటాం అనుకున్నాం. దాని మీద ఎక్కువ మేము దాడులు చేయడమో చేయలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా నడుపుకోలేదు. కానీ ఇప్పుడు అక్కడక్కడ అని మాకు అనుమానం కలుగుతా ఉంది. గాంజా అనేది మనం ఇక్కడ పండించట్లేదు, టోటల్గా కూడా ఒరిస్సా, ఆంధ్ర నుంచి వస్తుంది. వందల వేల కిలోలు వెళ్ళిపోతుంది వేరే దేశాలు, మనం పట్టుకుంటున్నాం. తెలంగాణలో ఎవరైనా సాగు చేస్తే కూడా ఆ భూమికి రైతు బంధు, రైతు బీమా మొత్తం కట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు కంపల్సరీ. ఆ విలేజ్లో కూడా స్కీమ్స్ ఆపుతాం, ఆ విలేజ్లో కూడా బాధ్యత తీసుకోవాలి. సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ, ఊరు పెద్దలు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రజల జీవితాలతో చెలగాటమైన వస్తువులను ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే రైతు బంధు కట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఇవి కాకుండా ఇంకా అనేక రకాల మత్తు పదార్థాలన్నీ కూడా రకరకాల పేర్ల మీద వస్తున్నాయి. కనుక మీకు చాలామందికి ఇందులో పబ్బులలోనే వాడితే, మొత్తం పబ్బులలోనే వాడతారని మేము అనట్లేదు. వాడాలనుకున్నాడు కొన్ని కాలేజెస్లలో అలవాటు చేస్తారు. నైజీరియన్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్, నైజీరియన్స్ ఉన్న దగ్గర వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యి పక్క పిల్లలకు అలవాటు చేస్తున్నారు. అక్కడ మొత్తం పబ్లో జరుగుతారని అనట్లేదు. బయట కాలేజీలలో, వేరే ఇన్స్టిట్యూషన్స్లలో అలవాటు చేసే వ్యక్తులు ఇతర దేశస్తుల నుంచి వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? గాంజా మాత్రమే ఇక్కడ పడితే పక్క రాష్ట్రాల ఇండియాలో, మిగతా మత్తు పదార్థాలు అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. ఇతర దేశాల్లో ఎక్కడి నుంచి వస్తాయి? పోర్ట్ నుంచి వస్తాయి, లేదంటే విమానాశ్రయాల నుంచి వస్తాయి. దాని మీద నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ప్రతి ఎయిర్పోర్ట్లో పకడ్బందీగా, ప్రతి పోర్ట్లో పకడ్బందీ చేస్తే మన దేశానికి వచ్చే అవకాశం కూడా లేదు. కనుక మన డిపార్ట్మెంట్ నుంచి కూడా నార్కోటిక్ డ్రగ్స్ కూడా మనం లెటర్ రాయాల్సి ఉంది. నైజీరియన్స్ ఎవరైతే ఇక్కడ అరెస్ట్ అయ్యి ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఉంటారో వాళ్ళందరినీ కట్టగట్టి వాళ్ళ దేశానికి పంపాలి, వాళ్ళని పంపించేయాలని చెప్పి అవసరం అనుకుంటే మనమే ఒక స్పెషల్ ఫ్లైట్ తీసుకొని, చార్టర్ ఫ్లైట్ తీసుకొని వీళ్ళందరినీ ఎక్కి ఆ దేశానికి పంపించేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. కనుక మీరు ఈ కేసులలో బుక్ అయిన వాళ్ళు ఎక్కడున్నారో జాబితా తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏరేసి వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకు పంపించే కార్యక్రమం చేయాలి. మనం ఇక్కడ ఉండకుండా కేసు పెడితే వాడు ఇక్కడే ఉంటాడు, మళ్ళీ డార్క్ నెట్, ఈ నెట్, ఆ నెట్ అడ్డమైన అలవడి ఉన్నాయి. దాని నుంచి వాడు మళ్ళీ రకరకాల పద్ధతుల ద్వారా అక్కడ తీసుకొచ్చుకోవడం, కొరియర్ ద్వారా తీసుకొచ్చుకోవడం, అట్లా కూడా వాడుతూ ఉంటారు. ఇవి కొరియర్ ద్వారా కూడా ఇళ్లలో తెచ్చుకొని కూడా వాడుతుంటారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కొరియర్ సర్వీసెస్ పైన దానిపైన కూడా మేము నిఘా ఉంటుంది. కొరియర్ ద్వారా కూడా ఇండివిజువల్ తెచ్చుకొని కూడా వాడుతుంటారని, డార్క్ నెట్ ద్వారా తెప్పించుకుంటారని
కొన్ని అనేక రకాలుగా అమెజాన్ లాంటి కొన్ని ఆ కంపెనీలు కొత్త కొత్త అన్నీ ఉంటాయి కదా, అలాంటివి దానిలో కూడా తెప్పించుకుంటుండండి. అవన్నిటికీ నిఘా ఉంటుంది. వాళ్ళ మీద ఎట్లా యాక్షన్ చేయాలో అది చేస్తాం. అనేక రకాలుగా పద్ధతులలో వాడుతుంటారు. అందులో పబ్బులలో కూడా ఆ అలవాటు పడ్డ వ్యక్తులు ఇక్కడ వస్తారు అనేటువంటి అనుమానం ఉంది. కనుక మీరు దాని మీద చేయాలి. ఇక్కడ దీని మీద ఇంకెవరైనా కొంతమంది మాట్లాడండి. పబ్ నడిపే యజమానుల నుంచి ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కొంచెం మాట్లాడండి. మైక్ ఇవ్వండి అక్కడ. Good evening, Minister Garu, and all the officers from the Excise Department. I'm Ketan Agarwal. I'm Joint Secretary for National Restaurant Association of India, which was launched, and I am owner also of a club and pub in Hyderabad. What is the club? Sir, Fat You're Pigeons. owner of? Fat Pigeons, sir. Road number 45, Jubilee Hills. Road number 45. Jubilee. So, on behalf of all the club owners, we totally understand the vision of our Honorable CM. We totally understand the entire drug issue which is happening in the city of Hyderabad and the state Telangana. We would love to associate with the government here. Like in 2017, there was a say no to drugs campaign which happened in the state. We would love to do this and work with the government together to one is spread awareness among the people and the entire fraternity of our industry. Second, we would like to take every measure which the government tells to be implemented in all our properties or the clubs, and we will support the government in every form from our side, like the toll-free number. We will do a proper no drugs campaign, and like this the minister sir just mentioned, if we get any information about anything, we will be like we want to work with the government hand in hand so that it is a beneficial thing for all of us. Like we all come from our decent backgrounds, we have done good education and all, but yes, all this thing really affects us in a very bad way. Like it's a loss of revenue for us, it's a loss of customer for us. But yes, nothing can be beyond the drugs issue. So I totally understand, and we just launched. So just to give you an information, we just launched our NRI Hyderabad chapter 2 days back. Jay Ranjan sir had inaugurated it. So we want to start off doing a no drugs campaign as a first initiative along with the government, and we can work with the officials and do a full-fledged campaign around it. Plus take precautions and do frisking, do proper checks like just sir mentioned, keep an eye on the customers and all. We would really love to sit down with the government and the officials and work a campaign around this, sir. That's our request from our side. Thank you. Anything? Prism, who is the owner? You will talk to. Sir, good afternoon to all the officials, sir. అందరికీ మినిస్టర్ గారు నమస్కారం.
అండ్ మన దగ్గర చాలా మంది వస్తుంటారు సార్. మేము చెకింగ్ ఎవ్రీ పెద్ద ఈవెంట్ అప్పుడు డాగ్ స్క్వాడ్, ఈవెన్ న్యూ ఇయర్ కానీ అంత ఈవెంట్ డాగ్ స్క్వాడ్ పెట్టాము. అండ్ ఆల్సో 2 బౌన్సర్స్ విల్ బి చెక్ థరోలీ ఉంటారా సార్ అక్కడ? డాగ్ స్క్వాడ్, డాగ్ ఈ ట్రైనింగ్ ఇచ్చిన డాగ్ స్క్వాడ్ జనరల్ మేము హైర్ చేసుకుంటాం సార్. హైర్ చేసిన దానిలో డ్రగ్స్ గుర్తుపట్టే డాగ్గా డ్రగ్స్ అండ్ ద సేమ్ టైం బాంబ్స్ గుర్తుపట్టేది. సో మనం థరో చెకింగ్ బాంబుల గురించి కాదు, డ్రగ్స్ గురించి సార్, బోత్ ఆఫ్ దెమ్. నీ బోనసర్స్ అంతా షోపుటప్ కాదు అక్కడ. లేదు సార్, మేము పర్సనల్ గా అక్కడ నిలబడి మేము స్క్రూటినీ చేస్తాం. ఎవరైనా డౌట్ వస్తే వీ చెకింగ్ షూస్ ఇప్పి అండ్ వీ చెక్ దమ్ అసైడ్. అండ్ లేడీ బౌన్సర్స్ ఉంటారు టు చెక్ ద గర్ల్స్ ఉమెన్ బ్యాగ్స్ అండ్ ఆల్. అండ్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ మేము ల్యాబొరేటరీస్ క్లోజ్ చేస్తాం ఇన్ ద నైట్స్. బికాజ్ మా దృష్టికి వచ్చింది 2-3 ల్యాబొరేటరీస్కి వెళ్తే బయట పంపించేస్తాము అండ్ అవి క్లోజ్ చేసేస్తాం యూరినల్స్. సో ఒక సర్టన్ కొన్ని ఈవెంట్స్ అప్పుడు మేము కంప్లీట్ గా ఎవ్రీ బౌన్సర్ విల్ బి దేర్. ప్రణీత్ పారేపల్లి సార్. సో బౌన్సర్స్ పెడతాం సార్ వాష్రూమ్ లో. అండ్ ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ లో వీ హ్యావ్ కెమెరాస్ ఓవర్ దేర్ సార్. సో వీఆర్ టేకింగ్ ప్రికాషన్స్ అండ్ రైట్ ఫ్రమ్ డే 1. And we have this drug campaign. We started to. What you are taking precaution, we don't know. But adi dorikindi ante matram I have taken so many precautions, but this is happened, I don't know. So we don't want anything. If anything happen, directly we will take an against you and your pub immediately seized and also responsible all the owners. We have zero tolerance towards all the drugs. That is important. You are taking precautions, dog, and that thing, we don't want that. That is your risk. We give general briefing in the weekend, sir. I personally stand at the gates and make sure that no such customer enter into the. No, your person stand or your workers, I don't know. We don't know. We don't bother that about it. Yes. We want drug-free pub. Drugs and all another any narcotic drugs, any ganja. We from our side will be a helping hand. Will support okay, definitely. Otherwise, you will close it. Yes. Thank you, sir. సిటీలో డీసీ గారు ఫేమస్ ఎక్కువ హై పాపులర్ ఎక్కువ ఉండేటువంటి పబ్స్, ఇంపార్టెంట్ పబ్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మాట్లాడడానికి వెనక ముందు అవుతున్నారు. బిగ్గెస్ట్ పబ్స్ ఇన్ 10 బిగ్గెస్ట్ పబ్స్ ఏవైతే ఉన్నాయో హైటెక్ సిటీ, 2 నెంబర్ 45, అక్కడ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ ఉన్నాయో మాట్లాడిపోయాడు. హాట్ కప్ ఏం పేరు అది? పేర్లు మాత్రం బలపెట్టినాయి. 12 years నుంచి బిజినెస్ చేస్తున్నాం సార్. బట్ ఎప్పుడు ఏం ఇష్యూస్ లేవు, ఏం లేవు. డీసెంట్గా బిజినెస్ చేస్తాం సార్. మొత్తం విన్నాం కదా మీరు చెప్పింది. మీకు ఏమైనా అనుమానాలు వచ్చినా ఇంకేం చేయాలా మీరు చెప్పండి. మేము గవర్నమెంట్ నుంచి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పండి. లేదు, మీరు చెప్పిందంతా కరెక్ట్. డెఫినెట్గా మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కదా, డెఫినెట్ కాల్ చేస్తాం. మైక్ దగ్గర ఇంటిమేట్ చేస్తాము. ఇంటిమేట్ చేయడం కాదు, జరిగిందంటే నువ్వు లోపలికి పోతావు, నీకు పబ్బు క్లోజ్ అవుతుంది, 2 అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించలేదు. ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, మనకు ఈ పబ్బులతో వచ్చే ఇన్కమ్ మనకి అవసరం లేదు, ఈ పైసలు మొత్తం క్లోజ్ చేసేస్తాం, మనకు డ్రగ్ ఫ్రీ అనేది ఉండాలి. రకరకాలు పాడుతుంటారు. వన్ ఆఫ్ ది రీజన్లో ఇది పబ్ ఒకటి. మొత్తం పబ్బే కాదు, పబ్లోనే ఉంటుంది ఇదంతా. ఒక్కొక్కరు రకరకాల పద్ధతులతో ఇంటికి తెప్పించుకుంటారు, కాలేజ్ తెప్పించుకుంటారు, రకరకాల అన్నీ చేస్తాము. ఇక్కడ మన డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ఉండేది మాత్రం అసలు ఉండొద్దని. ఎందుకంటే ఇక్కడ అలవాటు పడ్డలు ఇక్కడ వస్తారు, దొరుకుతారు, తెలుస్తారనే ఉద్దేశం. మీరు చేస్తారు, మీరు చేపిస్తారు అని కాదు ఉద్దేశం. అక్కడ ఏ పబ్బు యజమాని కూడా ఆ యజమాని దందా ఎవరు చేయరు. కానీ అలాంటి వ్యక్తులు వస్తారు, నడుస్తున్నా చూస్తున్నట్లు ఒకవేళ మీరు ఉంటే, మీ బిజినెస్ ముఖ్యమైన ఉంటే మాత్రం మీరే రెస్పాన్సిబుల్ అని చెప్తున్నది.
నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా పాపం ఉంటే ఉండొచ్చు, ఉంటే కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టాం. ఉట్టి కేసు చేసి పెట్టాడు కాదు, మొత్తం టోటల్ మూలాలు ఇతర దేశాల నుండి ఆడించి పట్టుకొస్తాం. అది ఇక్కడ ముందుకు రా బాబు. హలో అండి, 10 డౌనింగ్ స్ట్రీట్ బేగంపేట నుంచి ప్రణయ్ మాట్లాడుతున్నాను. లాస్ట్ 20 years నుంచి చేస్తున్నామండి బిజినెస్. హెవ్ నాట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్, నెవర్ హ్యాడ్ అ డ్రగ్ ఇష్యూ. 20 years కంప్లీట్ చేసాం లాస్ట్ ఇయరే. సో వీల్ మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్ అండి. 20 years మెయింటైన్ చేసింది అబ్సల్యూట్లీ, బీయింగ్ వన్ ఆఫ్ ద ఓల్డర్ బిజినెసెస్, అది మా రెస్పాన్సిబిలిటీ. అబ్సల్యూట్లీ అలాగే కంటిన్యూ చేస్తాము. మీరు చెప్పినట్టు ఫుల్ రెస్పాన్సిబిలిటీ విల్ బి టేకెన్. వీల్ డూ అవర్ వెరీ బెస్ట్ టు మేక్ ష్యూర్ దట్ మా బిజినెస్ కూడా స్పాయిల్ అవుతుంది ఈ విధానంతో. సో మాకు వచ్చే బెనిఫిట్ కూడా ఏం లేదు. సో వీ విల్ డూ ద వెరీ బెస్ట్ టు స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్. ఇన్ని రోజులు ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా ఇనిషియేట్ తీసుకోలేదు, ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా సీరియస్గా చెప్పలేదు. కనుక ఈ డ్రగ్స్ నిన్నమన్నది కాదు, 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇండియాలో దేశంలో పుట్టినప్పటి నుంచి కూడా ప్రధాన నగరాలు ఉంటాయి. అక్కడక్కడ ఇతర దేశస్తులు నైజీరియన్స్ వాడి వచ్చి ఇక్కడ వాడి ఉంటారు కనుక వాళ్ళ అలవాటు వల్ల వస్తుంటుంది. మీరు 20 నుంచి స్ట్రిక్ట్ చెప్పితే తెలుస్తుండే, పట్టుకుంటే బయటపడుతుండే, చేయలే. ఇప్పుడు ప్రయత్నం ఇప్పుడు స్టార్ట్ అయింది. 20 సర్టిఫికేట్ కాదు, ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చే సర్టిఫికేట్ నీది కరెక్ట్ అన్నట్లు. 20 చేసుకో, సిల్వర్ చూపి చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఇటువంటి పని ఉండదు. విన్నదా? 20 ఏళ్ళు నడుపుకున్న కేసు రాలేదంటే అది కాదు. అది 20 ఏళ్ళని నువ్వు వచ్చి చూస్తే కదా, ఎవడైనా అడిగితే కదా, ఎవడైనా పట్టుకుంటే కదా, ఎవరైనా కనీసం చెప్తే కదా. ఎట్లా తెలుస్తుంది మరి కేసు ఉందని అన్నది? కనుక అది దానికి కాదు, ఎన్ని సంవత్సరాల సమస్య కాదు. ఈ రోజు నుంచి ఎంత కరెక్ట్ ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది దృష్టి పెట్టుకోండి. టిక్కీ షాప్ అని చూడ పేరు ఎట్లా పెట్టినందుకు నీదేనా? స్లోగా వేస్తున్నానే. ఇంకో 2 ఉన్నాయి బ్రాంచెస్, ఇంకో బ్రాంచ్ అది మాట్లాడదాం. హలో, అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు సార్ మా దగ్గర. ఇంకో మీరు చెప్పింది విన్నాము, దాన్ని ఫాలో అవుతాం ఖచ్చితంగా. ఏమైనా ఉంటాయి ఇన్ఫార్మ్ కూడా చేస్తాం. అదే కంప్లైంట్ వస్తే సీజ్ చేయరా? అదే ఈడేం చెప్పుడు ఆయన చెప్తావా? చేస్తాడా సీజ్? నువ్వు చెప్పి కంప్లైంట్ వచ్చింది అని ఆయన చెప్తే ఆయన పోయి బంద్ చేసుకుంటాడా? కంప్లైంట్ వచ్చినా కూడా నడుస్తుంది అన్నప్పుడు ఇప్పుడు పోయి ఇది అయిపోయిన తర్వాత చెక్ చేయండి, ఇక్కడ ఉన్నప్పుడే చెక్ చేయమని చెప్పు. ఆ సిఐ చెప్పు, ఇప్పుడు చెప్పయ్యా, ఇప్పుడు చెప్పు. నిజంగా అట్లా అదే విధంగా కొనసాగుతుందని పక్క వాళ్ళని అడగమనండి. పక్క వాళ్ళు కూడా ఇట్లా నిలుస్తుంది అనుకో, ఇమీడియట్ క్లోజ్ చేసుకుంటాం మనం. వాళ్ళ వెనకాల ఎవడైనా ఉన్నాను కానీ మనం చేసేది 10 మందికి నష్టం జరగదు, 10 మందికి ఇబ్బంది కలగదు. ప్లస్ మనం ఎంతో కష్టపడి మీరు కూడా దాన్ని ఒక బిజినెస్ను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్, ఫుడ్, మంచి రకరకాల విదేశాల ఫుడ్, ప్రపంచంలో ఎక్కడికి లేనటువంటి ఫుడ్, ఒక మంచి వాతావరణం ఉండేటట్లు కలగాల, మంచి ఆహారము, మంచి ఇది. అంతేగాని వేరేది కాదు కదా. అట్లా ఆ వేలో చేయాలి. మీరు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి నడుపుతుంటారు, ఎంతో హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తుంటారు. మంచి చేసే వాళ్ళకు 100% మేము ఎంకరేజ్ చేస్తాం. మంచి చేసే వాళ్ళకు అందరిని అట్లా ఆ ఘాటుని కట్టాం మేము. కంట్రీ క్లబ్ రాలేదా? ఒకసారి మన ఆ ఏరియా సిఐని బొమ్మను
ఎందుకు రాలేదు, ఆయన ఏం చేస్తుంది చూడమని ఒకసారి. మీరు ఇమ్మీడియట్గా మీటింగ్ అయ్యేలోపు ఆయనకి చెప్పాను, మన హరికిషన్ ఆ సీఏకి చెప్పు. ఈఎస్ ఎవరు వెనకాల జయపాల్ రెడ్డి గారు ఉన్న పక్కన ఉన్నది. సౌండ్ తక్కువైందా మళ్ళీ నడుస్తా ఒకసారి చూసి చెప్పండి. ఏ కంప్లైంట్ వచ్చినా గుర్తుపెట్టుకోండి డీసీ గారు, ఏ కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా అది వాస్తవం కాదా, కంప్లైంట్ని మనం పూర్తిగా నమ్మొద్దు. ఇమ్మీడియట్గా పోయి యజమానికి చెప్పండి ముందు, ఇదిగో ఇది సరి చేసుకోండి అని చెప్పండి, ఈరోజు ఇట్లా వస్తుంది ప్రాబ్లం వస్తుంది మీరు సరి చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొందరు కావాలని కూడా ఇబ్బంది పెట్టాలని కూడా చేస్తారు. మంచి నడుస్తుందంటే నడువునోడు ఇది బంద్ కావాలని కూడా అట్లా ప్లాన్ చేస్తుంటారు. అంత బిజినెస్ ట్రిక్స్ అట్లా వద్దు. అట్లా వాస్తవం కాదా మీరు పరిశీలించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. వాస్తవం అది వార్నింగ్ ఇవ్వండి. అదర్ దాన్ డ్రగ్ ఇష్యూ వేరే ఉంటుంది, పార్కింగ్ ప్రాబ్లం లేకుంటుంది, పార్కింగ్ ఉంటుంది సరిగా ఉండదు, సౌండ్ ఉంటుంది. ఇది అదర్ దాన్ టైం ఇవ్వండి, 24 అవర్స్లో మీరు చదివి చేసుకోండి అని రిటర్న్గా తీసుకొని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి యాక్షన్ తీసుకోండి. ఈ డ్రగ్స్ దీని విషయంలో మాత్రం సెకండ్ల మీద యాక్షన్ జరగాలి అంతే. చూడండి అందరికీ నమస్కారం సార్. నడిపిస్తున్నాం కానీ సౌండ్ ఏం లేదు సార్ మాది. సార్ డ్రగ్స్ కానీ అవి కానీ ఏముంటుంది సార్, మొత్తం కేర్ తీసుకుంటాం సార్. మీరు చెప్పిన ఏమైనా విన్నాము, దాని ప్రకారంగా నడిపిస్తాం సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ మందిలా కనీసం ఒకరికి అనుమానం కూడా లేదా, పలానా నోడు వస్తుంటాడు పోతుంటాడు లేక మాకు ఇది ఉంది అని కూడా లేదా ఏ పబ్లో కూడా. గుడ్ ఈవినింగ్ ఆల్. సార్ హలో, దాదాపు ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్స్ ఏదైతే టైమింగ్ కానీ ఏదైనా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా పాటించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పింది కూడా 100% మేము ఫుల్ఫిల్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బర్డ్ బాక్స్ బార్ అండ్ కెఫే మాదాపూర్. మీరు ఏదైతే చెప్పారో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ఫాలో అవుతాం సార్. ఇంకా మా సైడ్ నుంచి మేము ఏమనుకుంటున్నామంటే, అంటే ఇన్సైడ్ ఎవరైతే లోపలికి వస్తున్నారో కిందనే బౌన్సర్ నుంచి సిగరెట్స్ అవన్నీ ఉన్నా కానీ కిందనే పెట్టించేస్తే బెటర్ అని ఇప్పుడే అనుకున్నాం సార్. మేము ఆ పైన తీసుకొచ్చి మళ్ళీ ఆ సిగరెట్స్ అవన్నీ కూడా తీయకుండా కిందనే దాన్ని బ్యాన్ చేసేస్తే బెటర్ అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ క్లబ్లో, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత. సో ఇప్పటివరకు అయితే అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు సార్. ఓవర్ ద మూన్ రాలేదా బాబు? ఈఎస్ గారు మన వాళ్ళు ఒక్కసారి ఓవర్ ద మూన్ ఎందుకు రాలేదు అడుగు, ఒకసారి పొమ్మని వాళ్ళని. Good evening, everyone. As requested by the Honorable Minister and our CM, we will take all the measures to curb all these drugs issues in the city. Thank you, sir. Definitely, sir, we'll let you know anything suspected, something comes to our knowledge. We'll definitely put an information to the Excise Department. You don't have any knowledge, sir. Thank you, sir. అక్కడ నుంచి మీరున్నారు కదా ముగ్గురు, మీరే నువ్వే అక్కడ నువ్వే లాస్ట్. మీది ఏ బారమ్మా అక్కడ ఇచ్చి
నువ్వే అక్కడికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది నువ్వే అక్కడ ఇయ్యమ్మా సింధీ కాలనీలో అప్పన్న భవాని భవన్ కదా ఇప్పుడు అప్పన్న బాబు పబ్బు బాబు అండ్ బాబు ఇప్పటివరకు అయితే ఏం కేసెస్ లేవు సార్. ఇప్పటి నుంచి డెఫినెట్లీ అన్ని చూసుకుంటాము సార్. అన్ని పక్కలే Jubilees, sir, stone waters. I'm a stone water, sir, Jubilees. We take all measures, sir. We're checking and doing everything, sir. How many years you are back there? 6-7 years, sir. We'll come to 7 years now. 7 years. Yes, sir. Taking all measures, sir, for the last 7 years. You have no knowledge, you have no idea. No, sir. We're taking. You have not found anything. Sorry? No, sir, we didn't see. Sir, good evening, sir. I'm Srinivas, Forge Brew House, road number 45. Sir, ippadi I mean, as we didn't notice any such kind of issues around the club. As మీరు initiative చేసుకుని as toll free number ఇచ్చారు, definitely anything fishy ఉంటే immediately we'll call the toll free number. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అంటే ఏదో పెట్టామని అట్లా చిన్న కనపడినట్టు పెట్టద్దు. లేదు సార్, యా, ఈడ నుంచి ఆడ కనపడాల. ఇక్కడ ఎంటర్ కాగానే మంచి రేడియం స్టిక్కర్ టైప్లో మంచి పెద్ద పెట్టి ఆ ఫొటోస్ అవన్నీ మంచి మీరు డిజైన్ చేయండి. ఒకసారి మా డీసీ గారు చూపించండి. చూపించిన తర్వాత అందరినీ వాట్సాప్లో పెట్టేస్తారు. ఆ విధంగా పెద్దది ఒక 2-3 పెట్టండి, 2-3 ప్లేస్లలో అట్లా. ఇంకో ఇనిషియేటివ్ ఏం చేస్తున్నాను సార్, సంబడి హూ ఇస్ సిట్టింగ్ ఫర్ లార్జర్ అవర్స్, ఒక 2 hours 3 hours కూర్చుండే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఐ మీన్ either they're doing such kind of లీగల్ ఎనీ ఇష్యూస్ చేస్తున్నారా అనేది మేము వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. సపరేట్ ఒక టీం కూడా ఉన్నారు దానికి సార్. ఏ పబ్ అయితే పట్టిస్తారో వాళ్ళకు స్పెషల్ ఇన్సెంటివ్ కూడా ఇస్తాం మేము. ఓకే సార్, రియల్ చెప్తున్నా. పట్టించి ఇట్లా మొత్తం కేసు వివరాలు ఇచ్చి సహకరిస్తారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం అట్లా. మీరు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Namaskar, sir. My name is Preeti Reddy. I'm the owner of Sherlock's in Forum Mall, Kukatpalli. First of all, I would like to thank the government. Being I think, one of the women owners sitting over here, I feel so confident in the government now that we are running this pub for a long time. We've been in this business for about 2 years. Sir, me cheppinattu actually Kukatpalli area lo we have a lot of Andhrites. The initiative that we have taken is to end a lot of Andhrites, Andhra AP nunchi, because the locality is that way. మేము తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే వి టేక్ డౌన్ ద ఫోన్ నంబర్స్ ఆఫ్ ఇప్పుడు గ్రూప్గా వస్తే ఆ గ్రూప్ నుంచి ఒక్క మంది ఫోన్ నంబర్ కంపల్సరీ అండ్ ఐడి ప్రూఫ్ ఆల్సో వీ టేక్ ఫ్రమ్ దెమ్. సో ఇన్ కేస్ ఎనీ ఇష్యూ హ్యాపెన్స్, సో వీ కాంటాక్ట్ ద ఇమీడియట్ పిఎస్ అండ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ as well. The task force also has come to us. We are in contact with the task force as well. Especially youngsters వచ్చే team లో we ensure that we take phone numbers, contact details, so that it is easier to trace back. Naku telidu and cheppedi, I think it becomes very responsible from our side. So for us to ensure that we are responsible, so we take contact numbers and ensure that we keep track of all this. Sorry, sir? You are from? Sir, I'm from Hyderabad only, sir. Hyderabad. So my husband is from Hyderabad. No. You? నేను పుట్టింది పెరిగిందని బెంగళూరు. వదిలిపెట్టు. బెంగళూరు. బెంగళూరు, yes sir. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్. బెంగళూరు కానీ బేసికల్లీ ఆంధ్ర. చెప్పొచ్చు సార్. No, I'm not categorizing this. I'm just saying. మాకు అర్థమైపోతుంది. ఇది హైదరాబాద్లో మీరు ఆంధ్ర ఉండి ఆంధ్రులు ఉన్నారు. తెల్ల కుక్కటిపల్లి ఆంధ్రులే కాదు, ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఉన్నారు. దేశానికి స్వాతంత్రం రానప్పుడు కూడా ఈ హైదరాబాదు ఒక దేశంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ గుజరాతీలు, మరాఠీలు అందరు ఉన్నారు. ప్రతి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గల్లీ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 నెలల తర్వాత ఇక్కడ భారతదేశంలో గెలవడం జరిగింది. ఇది ఒక స్వతంత్ర దేశంగా కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఈ హైదరాబాద్. హైదరాబాద్ ఫుడ్ కానీ, హైదరాబాద్ కల్చర్ కానీ, హైదరాబాద్ సంస్కృతి కానీ డిఫరెంట్. ఎప్పుడైతే ఆంధ్రలో కలిసిన తర్వాత ఇది కొంచెం వేరే రకమైనటువంటి చేంజెస్, కల్చర్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు ఇది ఒక దేశం అని కూడా ఎవరు తెలియదు. ప్రపంచంలోనే అతి సంపన్నుడు ఎవరు అంటే హైదరాబాద్ అతనే అని కూడా ఎవరు తెలియదు చాలా మందికి.
ప్రపంచంలో. వజ్రాలు వైడూర్యాలు చార్మినార్ దగ్గర రాసులు వేసి అమ్మేది. అలాంటి ఒకప్పటి దేశం ఇది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కలిసిన తర్వాత కూడా ఇది 5వ సిటీ. స్వాతంత్రం రాకముందు కూడా దేశంలో ఈ మొత్తం ఉన్న భారతదేశంలో ఇది 5వ సిటీయే. అయిన తర్వాత ఇప్పుడు కూడా 5th సిటీయే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ముందుకు పోతుంది. ఇంకా 5th నుంచి 4th అట్లా ముందుకు వెళ్ళిపోతుంది ఉన్న కంట్రీస్లో ఉన్న దానిలలో. కనుక ఆంధ్ర ప్రాంతానికి దీనికి సంబంధం ఉండదు, వ్యక్తులకు ఉండదు. ఇక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ అలవాటు అందరూ వస్తారు దీనికి. కనుక మీరు జాగ్రత్తగా చేయండి అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మాది బఫెల్లో వైల్డ్ వింగ్స్. ఇప్పటివరకైతే మీరు చెప్పిన ఏం జరగలేదు సార్. బట్ ఇప్పుడు నుంచి మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతాం. ఓకే, ఇంకెవరైనా మీరు వాలంటరీగా సజెషన్స్, మెజర్స్ ఇంకేమైనా చెప్పదలుచుకుంటే? Sir, one initiative which NRI will take immediately is to get the toll-free number printed, and whatever size the DC office or the commissioner's office approves. We are almost 50 members as of now in NRI Hyderabad chapter. So we will ensure this is implemented in this particular week with all the designs and all. And as per the norms, whichever is defined by the office, we'll get it done, sir. That's an initiative, we'll take it immediately. Even COVID time also, we are exemptions, your license extension of period also, after taken off your apprenticeship. Bear కూడా మీరు అది రిటర్న్ చేయమని మీరు ఎవరు నా దగ్గరకు వచ్చారు ఒక 1000 మంది మీరు ఒక 3-4 వచ్చి మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, కోవిడ్లో పబ్లిక్ రాలేదు, నష్టమైందంటే కూడా మీకు హెల్ప్ చేస్తాం మేము, రెస్టారెంట్స్ అందరూ కూడా. కనుక మీరు దయచేసి మరి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే మీరు దాని మీద దృష్టి పెట్టాలి. మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది పనిచేయదు, జీరో అనే సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల ఎవరు ఉండాలనేది చూడం మేము. దీని ఇన్వాల్వ్మెంట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ జరిగిందంటే మాత్రం చేస్తాం. మీరు ఎకరాలు తీసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటా గుంపులు జొరిచి మాకు గెలవస్తారంటే కుదరదు. లిమిటెడ్గా బిజినెస్ని ఉన్నది ఎట్లా కాపాడుకోవాలని మీరు దృష్టి పెట్టండి. ఎట్లా సంపాదించుకోవాలి ఎక్కువ అనే మార్గాల్లో పోకండి దయచేసి. నువ్వు అవన్నీ చెప్పకు నాయన, అవన్నీ చెప్పకు. నీది ఎక్కడన్నా దొరికిందంటే మాత్రం ఫస్ట్ నేను పోతుంది, గుర్తుపెట్టు. నీవే డేంజర్ జోన్లో ఉన్నావు, జాగ్రత్త. నువ్వు అట్లా ఉండదు. చిన్నది పెద్దది అని కాదు క్వశ్చన్. అక్కడ జరిగిందా లేదనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అది నువ్వు బిజినెస్ ఎక్కువ జరుగుతుందంటే ఇప్పుడు వేరే వాళ్ళు 20 మంది పెట్టుకుంటే నువ్వు 100 మంది పెట్టుకో, 100 మంది పెట్టుకొని నడుపుకో. అంతేగాని వేరే రకంగా గుంపులు పెట్టించి పెద్ద జాతరలు చేసి నీ చేతికి మించిన పని చేసి అందరికన్నా నా మీద ఉంది అంటే కుదరదు. అట్లా జరిగితే మాత్రం కంపల్సరీ అయితే చెప్తుంది. నాకేదో స్మెల్ వస్తుంది అక్కడక్కడ, ఎక్కడన్నా అయిందని తెలిస్తే మాత్రం మంచిగా ఉండదు. So one more clarity we want. I think last week after this drive started by the department and all, we were asked not to play music in all our properties. I understand the sound music. Sir, DJ music, music clubs lo they were not allowing. No. తక్కువ చేయండి, పరిమితం పెట్టండి, పరిమితం లోబడి డిస్టర్బెన్స్ లేకుండా. ఇంతకుముందు 100 ఉందంటే 50 పెట్టండి. పబ్ అంటేనే ఇప్పుడు వేరే దేశాలు వేరే రాష్ట్రాలలో వస్తారు సిటీ. కనుక అటువంటి వాళ్ళు స్వతహాగా వచ్చి భోజనం చేసి తిని వాళ్ళు ఇట్లా సరదా పెట్టి పోవడానికి ఉండాలి అంతే మ్యూజిక్ సిస్టమ్ అనేది. అంతేగాని దాన్ని హెవీ సిస్టమ్ పెట్టి డ్యాన్సులు చేసి తినంటే మాత్రం పోతారు చెప్తున్నా. అంటే ఉండాలి మ్యూజిక్ అంతవరకు. డ్యాన్సింగ్ చేస్తూ అవి కార్యక్రమాలు చేస్తే మాత్రం క్లోజ్ అయిపోతుంది. అది నడిచే పద్ధతులు నడవాలి అంతవరకు.
లైట్గా ఉండొచ్చు. దాని మ్యూజిక్ క్వశ్చన్ కాదు ఇక్కడ. డ్రగ్స్, గాంజా అది ఇవి అవి ఎక్కువ మ్యూజిక్ పెడితే మీకు లొల్లిలో ఏమవుతుందో తెలియదు. ఎక్కువ మ్యూజిక్ పెడితే వాడు ఊతుంటాడు, అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటారు, అవన్నీ జరగవు. ఇట్లా వాళ్ళని వేరే రకంగా ఎంకరేజ్ చేసినట్లు ఉండదు. మ్యూజిక్స్ అనేటివి ప్రశాంతంగా వింటట్టు ఉంటుంది అంతవరకు. I thank the Honorable Minister, sir, for taking out time to speak to all pub managements in Hyderabad and in the GHMC area, basically. Now, with sir's permission, I wanted to just say a few words and conclude the meeting, because ఒకటి ఏంటంటే సార్ కూడా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. Hyderabad is a global city. We have a brand recognition. We have it is one of the biggest cities of the country, and it is probably the fastest growing cities of the country, with the exception of probably NCR, which stands on a different pedestal altogether. And as the hospitality industry, all of you also have a role to play in it. All of you are part of that, the story that Hyderabad is. So let us all get together and contribute to this image of the city rather than playing with it for small gains. The second point that I wanted to say was that please understand that one bad fish spoils the pond. So I think it is incumbent upon all, I would say all bars and wine shops, and especially pubs and all, because all of you are here, that in case there are people who are trying to play with the system, please do pass on information, because let us understand, if it happens, a lot of you said that in the last 20 years, 10 years, 7 years we've been operating and nothing like this ever happened. I'm glad that it didn't happen, but as Minister Sir also pointed out, that we were also not looking at it with a microscope probably. Now that people have started to look at it very closely, both from the police and the excise departments, there may be things which may fall out. So if it happens, it will be very bad for all of us. Like, we also don't want the image of the city to spoil. It is not that we are happy booking cases. If we are a regulatory department, that push comes to shove, we'll have to do it. We'll have to step in and call a spade and stop it. But we request you to be equal partners and in this exercise with us, and help us maintain that image of the city which we have built with a lot of, which the government has been trying to build with a lot of difficulty and a lot of hard work. The last thing which I wanted to again request is that keep your eyes open. Basically, what happens a lot of times when we book certain cases on bars for various kinds of things, the managements come to me and say, sir, ఆ రోజు నేను అక్కడ లేను సార్, నన్ను ఒకరు నా ఫెలో ఉన్నారు, నా మేనేజర్ ఫెలో ఉన్నాడు, ఆయన ఎట్లా చేసినాడు నాకు తెలియదు సార్, ఐఎమ్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ నౌ. There was that incident in July where a girl and her family, which the girl had come from Canada, they were served liquor on a dry day, and then they went and had an accident and died. Now I'm not sure whether that gentleman is here or not, but subsequently for 5-6 months that person kept coming to me, sir, matappu ledu. Fair enough, but you are culpable. You have the liability. You have the liability because the license is in your name. You can't say that in my premises anything will happen and I'm not liable. That's not an acceptable argument. So you'll have to take responsibility for it, and you'll have to put responsible people there. You cannot be saying that, sorry, my license will be here, but I will operate in 100 different places. That will not work. That will not cut ice. And as far as the drugs issue is concerned, the Honorable CM has made it very clear 3 days back. The Honorable Minister spoke to all of you for a very long time. He has also made it very clear that the smallest of incident, and we will be ruthless. So we don't want to disturb your business. We don't want to play, like, we don't want to interfere in the way you operate and things like that. You have a property, you are doing a business. You please do it your way, but
drugs is a non-negotiable. There is no negotiation on that. We are not just discussing it. So it cannot be there. And therefore, it is incumbent on your part to, if there is any suspicious activity, if there is a group of people who you think are suspicious, please do pass on the information. We'll do some verification. We'll try to figure out what is happening. And if there is something, we'll book a case. So, but for passing on information, you are not liable. You are not liable because some fellows came and sat in your bar and all, and therefore you become liable. That will not happen. So that is from my side. Finally, I thank the Honorable Minister once again. Yes, sir. ఇంకోటి మీకు చెప్తున్నాం, అనుమానం వచ్చింటుంది, వాడిని పట్టుకుంటుంటారు. దట్ నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్, నేను పెద్ద పొలిటికల్ అది అన్నాను అనుకోండి, మీరు ఏం భయపడకండి. వాడు ఎవరి పేరు చెప్పినా కానీ, ఎవరి పేరు చెప్పినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ పేరు చెప్పినా, దీని పలానా కొడుకునని చెప్పినా, ఎవడు ఏ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు గల్లబెట్టి కూర్చోబెట్టండి. అనుమానం వస్తే భయపడకండి. వాడు తర్వాత పోయి మా బార్ని ఏమైనా చేపిస్తాడో, మమ్మల్ని మూపిస్తాడో, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తాడో, అవన్నీ ఏం పనిచేయవు. మీరు పట్టిస్తే మీరే హై ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. అవతల వ్యక్తులను చూసి, వాని పరపరిధి చూసి, వాని బలగాన్ని చూసి మీరు భయపడాల్సిన పని లేదు. మా ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవడైనా సరే, ఎవని కొడుకైనా సరే, ఎవని తమ్ముడైనా సరే, ఎవని బంధువు అయినా సరే, వాని బట్టి లోపల వేసేయాల్సిందే అని చెప్పాడు. వాడు ఎవడైనా కావచ్చు, ఎంత పెద్ద ప్రజాప్రతినిధి కావచ్చు, ఎంత పెద్ద రిచెస్ట్ పర్సన్ కావచ్చు, అందరి మీద ఒకటే ఉండాలని చెప్పింది. కనుక మీరు వచ్చి మీ దగ్గర దాదాగిరి చేస్తూ భయపెట్టిస్తూ హార్ట్ బీట్ అని వాడుకుంటే ఫస్ట్ వాడినే పట్టండి. మీరేం భయపడదు. ఇట్లా క్లారిటీగా చెప్తున్నారు మేము. Thank you. మీరు అంతా విన్నారు కదమ్మా, అడగండి. I think not necessary, because all issues are discussed about all these things in presence of yours only. Okay. మీరు చెప్పింది కరెక్టే. ఇది చాలా ఏళ్ళ నుంచి ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది. ఇది ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ అనేది ఇండియాలో మనం పేపర్లు చూస్తుంటాం, పెద్ద పెద్ద సిటీలలో అట్లా జరుగుతుందని చెప్పి. హైదరాబాద్ అనేది ఒకవేళ స్టార్ట్ అయినా కూకటివేలతో పీకేసేయాలా, దీనికి ఇది జరగొద్దు పూర్తి అనేది దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. పెద్ద సిటీ కనుక ఎక్కువ ఇండియాలో బయట కంట్రీస్లో కూడా మనం పేపర్లలో టీవీలలో చూస్తున్నాం. అది కనుక ఎప్పటి నుంచో నడుస్తుంది అనే అనుమానం కూడా ఉంది. కనుక అట్లాంటిది ఒకళ్ళు అక్కడక్కడ ఉన్నా కూడా దాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలనేది ఉద్దేశం. క్లోజ్ చేసి దీన్ని ఫ్రీ సిటీగా ఉండాలి. మంచిగా ఎట్లయితే లా అండ్ ఆర్డర్లో మిగతా దానిలో ఎట్లుందో దీని విషయంలో కూడా పెద్ద పెద్ద సిటీలో మోసుకుంటే ఇక్కడ ఏం లేదనేటట్లు ఉండాలా. అటువంటి దంద చేస్తాడు హైదరాబాద్కి వచ్చినా బతకలేము, ఇక్కడ చేయలేము, ఇక్కడ దొరికితే మనం బయట పడలేము అనేటువంటి కలగాలన్నది అది. అయితే మాకు వచ్చినది ఏంటంటే నైజీరియన్స్ వచ్చి చేస్తుంటారని, వాళ్ళు పోకుండా ఇక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి కట్టగట్టి ఒక విమానం ఇచ్చేసి వాళ్ళని దింపి రావాలి, వాళ్ళని ఎక్కడ వాళ్ళకి పంపించేయాలి, మళ్ళీ ఫ్యూచర్లో రానియకుండా చేయాలన్నది అది కూడా జరుగుతూ ఉంది. అట్లా అంటే దీన్ని టోటల్లీ ఎరాడికేటెడ్ టు ఆల్ డ్రగ్ యూజర్స్, డ్రగ్ మాఫియా, ఆల్ దీస్ థింగ్స్. అట్లా మంచి క్లీన్ సిటీగా ఉండాలన్నది లక్ష్యం ముఖ్యమంత్రి గారు.
ఇప్పుడు మనము అమాయకులను అలవాటు కానియకుండా అరికట్టడం మేజరు, కొత్త అలవాటు చేసుకుంటా. ఆల్రెడీ ఏళ్ళ నుంచి అలవాటు అయ్యేటోళ్ళని ఎట్లా కంట్రోల్ చేయడం ఒకటి, అలవాటు అయినోడు ఇంకోళ్ళకు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు వాడు, కస్టమర్స్ పెంచుకోవడానికి. ఫ్రీ ఉందంటే అవన్నీ ఎక్స్టెన్షన్ అవుతుంటాయి. టోటల్ క్లోజ్ ఉందనుకో, డోర్ క్లోజ్ అవుతుంది అనుకో, అక్కడక్కడ వాడు ఇండివిజువల్ వాడటానికి వాడికే దొరకదు, వాడు మీరే ఆలోచన ఉండదు, వాడిని కూడా పట్టుకుంటాం. అది రకరకాలుగా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది, అనేక రకాలుగా మన దగ్గర చాలా పగడ్బందీగా ఉంది డిపార్ట్మెంట్. ఎక్సైజ్ అండ్ పోలీస్ రెండు కలిపి జాయింట్ ఆపరేషన్ చేస్తుంది. అవన్నీ మీకు తెలుస్తాయి. ముందర డ్రగ్స్ అనేది ఇతర దేశాల నుంచి వస్తుంది. ఆయన డ్రగ్స్ అనేది ఏపీ వాళ్ళు ఇచ్చిపెట్టు, నువ్వు తెలుసుకో. డ్రగ్స్ అనేటివి ఇతర దేశాల నుంచి వస్తుంది. గాంజా అనేది మన భూమిలో పండుతుంది, అది అక్కడ పండిస్తారు ఎక్కువ. మనం పట్టుకున్న 10 కేసులలో కూడా 3500 కేసులు అయినాయి మనవి. 3500 కేసులు దాదాపు 90% అన్నీ కూడా ఒరిస్సా, మన విశాఖపట్నం అక్కడ నుంచి వచ్చేటివి. అది కూడా ఇక్కడ వాడడం కాదు, ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు పోతుంటే మనం చేసి పట్టుకునేటువంటివి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకుంటుంది, జాయింట్గా ఆపరేట్ చేయాలని వాళ్ళు కూడా చేస్తున్నారు. మనకు సహకరించాలని చెప్పిన ఆ గవర్నమెంట్ కూడా మనకు సహకరిస్తుంది. చాలా కేసులలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వాళ్ళు, ఆ డిపార్ట్మెంటు. మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు. అది ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలని కాదు, ఇది ఒకరి మీద ఒకరు వేసుకోవడం అని కాదు. ఎక్కడి నుంచి వచ్చినా వదిలిపెట్టుది. అది విమానాశ్రయాల నుంచి వస్తుంది, ఇతర దేశాల నుంచి, పోర్టు నుంచి, విమానాల నుంచి వస్తుంది. వచ్చినది ఎక్కడి నుంచి ఇటు నుంచి పోతుండొచ్చు, బెంగళూరు నుంచి ఇటు రావచ్చు, ఎయిర్పోర్ట్లో ఇక్కడ నుంచి వీడు ఎక్కడ పోవచ్చు. ఎక్కడి నుంచి పోతుందని ఇంపార్టెంట్ కాదు, ఎక్కడి నుంచి పోయినా ఎక్కడి నుంచి ఉన్నా మనం దాన్ని అందరం కలిసి అరికట్టనది మన లక్ష్యం. అట్లా అంటేనే ఇతర దేశాల నుంచి వస్తుందంటే మనం ఇండియా అనేది మనం పగడబందీ చేయాలని లక్ష్యం కాదు. నార్కోటిక్ డ్రగ్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది దేశానికి. అవన్నీ ప్రతి విమానాశ్రయాలు అక్కడక్కడ ఒక గట్టి పగడబందీ చేయాలి. ఎంత చేసినా మనం చూస్తున్నాం కదా, దొంగ బంగారం మింగి వచ్చింటాడు వాడు, ఇంకేనా పెట్టుకొని వచ్చింటాడు, రకరకాలు చూస్తున్నాం కదా. అట్లా చేస్తే క్రమంలో అన్నీ బంద్ అవుతాయి. చేయాలా అవన్నీ బకాల నుంచి వస్తాయి. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అన్ని ఇతర దేశాల నుంచి వస్తాయి. గాంజాయి మాత్రం మన ఇండియాలోనే అక్కడక్కడ కల్టివేషన్ చేసి పంపుతుంటారు. అట్లా రిపోర్ట్ వస్తుంటారు. అందరు మీరు ఒక్కరు లేనట్లేరు, అందరు ఉన్నారు. అందరు గట్టి రిస్ట్రిక్షన్స్ ఇచ్చినా మీకు నోట్ వస్తుంది. ఇప్పుడు మీరు was work on the same subject area, so the interagency coordination will always be there. Yes, we do coordinate with DRI. Thank you. CBI is not a part of this, but చెప్పినలే బాబు, అన్నీ చెప్పినాం కదా. రామకథ అంతేని లేదు, చెప్పినాం కదా. అవన్నీ చెప్తా బాబాయ్, చెప్తే అందరు జాగ్రత్త ఉండదు. అవన్నీ చేస్తారు, అన్నీ చేస్తారు. కంప్లైంట్ వచ్చిన దగ్గర చేస్తారు, జనరల్ కూడా చేస్తుంటారు. నిఘా అనేది ఉంటుంది. మీరు వచ్చినది కూడా డిపార్ట్మెంట్ వైజ్గా వెరిఫై చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. తొందరలోనే యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. ఇందాక చెప్పిన కదా, వాళ్ళందరినీ క్విక్ అవుట్ పంపించేస్తారు. అవన్నీ కూడా జనరల్గా వీసా కంప్లీట్ కావాలని ఎవరు చేయాలండి చెప్పండి? ఎవరు చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వీసా ఇచ్చేది, అక్కడ
కాల్ వచ్చేది ఎవరెవరు అనేది మినిస్టర్ ఆఫ్ అఫేర్స్ నుంచి వెరిఫై చేసి జాగ్రత్తగా చేయాలి. అయినా తెలంగాణలో ఇటువంటి ఉన్న వాళ్ళందరినీ చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. దాని మీద డిపార్ట్మెంట్ అదే పని మీద ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకా ఇంకొకటి ముఖ్యం, ఈ డ్రగ్స్ పైన షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయడానికి మరి సురేష్ గారు అని ముందుకు వచ్చాను. మీరు